నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్డన్ హెడ్లైన్స్. మహిళా దినోత్సవ సందర్భంగా ఆదివారం జీనియస్ చెస్ అకాడమీ మరియు తెలంగాణ డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీనియస్ చెస్ అకాడమీ వారు నిర్వహించిన మహిళా చదరంగం పోటీల వ్యవస్థాపకులు కంకటి కనకయ్య, డాక్టర్ కృష్ణ చైతన్య, భరోసా స్వచ్ఛంద సేవ వ్యవస్థాపకులు తదితరులు పాల్గొన్నారు. ఏ వంట ఎట్లా పోవాలన్నది నాకు ఇంట్లో ఆడతాను. ఈరోజు పేరెంట్ చేసి వచ్చింది. Hold the place Aarti Soni. First in the place Aarti Soni. Next Swarupa M. 11th place. 10th place Santoshini. 10th place Santoshini. Seventh place. Alexia R. 6th place. Fourth place Vinila T. Secure cash prize of 1000 rupees. Of the women's tournament, Roshni Ji. Group photo for top 3. దినోత్సవం సందర్భంగా మహిళా మహిళలందరికీ శుభాకాంక్షలు. జీనియస్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఈరోజు మనకి మహిళలకి మరియు బాలికలకి చెస్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. దీనికి చాందిని గారు స్పాన్సర్ చేస్తున్నారు, కృష్ణ చైతన్య గారు స్పాన్సర్ చేస్తున్నారు. మొదటగా అకాడమీ తరఫున మీకు కృతజ్ఞతలు. మెయిన్గా చెస్ అనేది ఒక ఆటే మాత్రమే కాకుండా దానివల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి మరియు మెమొరీ ఇంక్రీజ్ అవుతుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి చెస్ అనేది. సో చెస్ అనే ఎంతోమంది ఛాంపియన్స్ తయారు చేయడానికి, ఎంతోమంది వైశాల్యాన్ని తయారు చేయడానికి మన జీనియస్ చెస్ అకాడమీ వాళ్ళు మంచి శిక్షణను కరీంనగర్లో ఇస్తున్నారు. దీన్ని సద్వినియోగపరచుకోవాలి. మరియు మహిళలందరికీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే, ఈరోజు మనం బ్యానర్ మీద చూస్తే ప్రపంచ చెస్ క్రీడాకారిణిగా వైశాలి ఉంది అనే అమ్మాయి ఉంది. సో ఆ అమ్మాయి ఎదగడానికి ముఖ్య కారణం వారి యొక్క తల్లి నాగలక్ష్మి గారు. సో ఒక రాముడి వెనకాల కౌసల్య గారు ఎలా ఉన్నారో, మరియు శివాజీ వెనకాల వాళ్ళ మదర్ ఎలా ఉన్నారో, ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు వెనకాల వాళ్ళ యొక్క మదర్ కృషి ఉంది. సో అట్లాంటి పేరెంట్స్, మదర్స్ అందరికీ, ఎంతోమంది క్రీడాకారులను తయారు చేస్తున్న మదర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చెస్ని కూడా మీరందరూ ఎంకరేజ్ చేయండి. పేరెంట్స్ అందరికీ విజ్ఞప్తి, చెస్ని ఎంకరేజ్ చేస్తూ మన కరీంనగర్ చెస్ అకాడమీ, జీనియస్ చెస్ అకాడమీలో ఎంతోమందిని చేర్పించాలి మరియు వైశాలిలు మన కరీంనగర్ నుంచి తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహించినట్టుగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతిసారి వివిధ జిల్లాల నుంచి ఎంతోమంది మహిళా క్రీడాకారులని కొత్త వారిని వెలికి తీయడానికి కోసం మహిళా క్రీడా చెస్ టోర్నమెంట్ అని నిర్వహించడం జరుగుతుంది. సుమారుగా 60 నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. వీరిలో బాలికలు మరియు మహిళలకి సపరేట్గా వేరువేరుగా పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్కి ప్రత్యేకంగా మనకు ప్రైమ్ కిడ్నీ హాస్పిటల్ వారు
స్పాన్సర్ ఇవ్వడం జరిగింది. వీరికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ చాందిని మేడం, డాక్టర్ కృష్ణ చైతన్య అండ్ కేసీ డయాగ్నోస్టిక్ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నగదు బహుమతి అనేది మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ మొదటి ముగ్గురికి మనం క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో గెలుపొందిన మొదటి 5గురికి కూడా సపరేట్గా ప్రత్యేక బహుమతులు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన తల్లిదండ్రులకు, క్రీడాకారులు మరియు అందరికీ నాకు నా జిల్లా డెమోక్రటిక్ చెస్ అసోసియేషన్ అందరికీ నేను పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక ముందు కూడా సమ్మర్ క్యాంప్ కూడా మనం ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. వివిధ యాక్టివిటీస్ అనేది జీనియస్ చెస్ అకాడమీ ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో డ్రాయింగ్ కానీ, మ్యాథ్స్ కానీ, చెస్ కానీ ఇలాంటి కొత్త వాటిని మనం వెలికి తీయడం కోసం ఈ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం సమ్మర్లో నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.